హుస్నాబాద్లో మంత్రులకు అడుగడుగున జననీరాజనం. 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం. 50 పడకల ఆసుపత్రి హుస్నాబాద్ కొత్తపల్లి 4 వరుసల రహదారికి శంకుస్థాపన. హుస్నాబాద్కు 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్ మంజూరు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న మంత్రులు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ చిరకాల స్వప్నం అయిన 50 సీట్లతో కూడిన మెడికల్ పీజీ సెంటర్ను మంత్రి దామోదర రాజనరసింహ మంజూరు చేశారు. హుస్నాబాద్కి పీజీ మెడికల్ సెంటర్ మంజూరు పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పీజీ మెడికల్ సెంటర్ వల్ల హుస్నాబాద్ హాస్పిటల్ హబ్గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంతకుముందు హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామానికి చేరుకున్న మంత్రులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. బస్వాపూర్ నుండి హుస్నాబాద్ వరకు 15 కిలోమీటర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆద్యంతం జరిగిన ర్యాలీ మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హుస్నాబాద్ వీధుల గుండా సాగిన ర్యాలీ హాస్పిటల్ వరకు జరిగింది. హుస్నాబాద్లో 82.00 కోట్ల రూపాయలతో 150 పడకల ప్రభుత్వం వైద్యశాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం 11.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎన్బీఎస్యూ, ఓపీ బ్లాక్, పోస్ట్ నెటల్ వార్డు, ఫార్మసీ, ల్యాబ్, ప్రసూతి విభాగాలకు ప్రారంభించారు. 77-20 కోట్ల రూపాయలతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి పరుచుటకు ప్యాకేజీ 2కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహలు శంకుస్థాపన చేశారు. ఎక్కడికి వచ్చి పెడుతున్నావు నెక్స్ట్ కరీంనగర్ మెప్పా కరీంనగర్ లో బీమా, కరీంనగర్ బ్యాంక్ లింకేజ్ మనమే అమ్మ టైం లేదు. పైకి పంపాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి. సార్ కరీంనగర్
హన్మకొండ బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ లింకేజ్ 22,06,00,000 మండలాలు. ఎక్కడికి వచ్చి పెడుతున్నావు సార్ ఇటువైపు సార్ ఇటువైపు ఓం నమో సూర్యాభామేశ్వరేంద్ర సూర్యాగ్ని సర్వావ శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. బంధిస్తాం కదండి. వెళ్ళేసి పంతులు తప్పదు అటు తిండి పెట్టాలి ఇల్లు పెట్టాలి కంపల్సరీ కొట్టాలి అసలు కలవడం కూడా వేయాలి కత్తరి కత్తరి ధ్రువంతే రాజావనం ధ్రువంతే ధ్రువంత ఏమైంది
సార్ మేడం సార్ మేడం మేడం రండి మేడం మేడం సార్ 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 మేడం 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సార్ ఇక్కడ నిలబడు రారు సార్ 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 ఇది ఒకసారి చెక్ చేయండి సార్. ఓకే ఓకే మేడం ముందు మేడం 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 శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో సూర్యాభామేశ్వరేంద్ర సూర్యాగ్ని సర్వాభ శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. అంతా విజువల్ లేదంటే వందేస్తాం కదండి.
వెళ్ళేసి పంతులు వేసి ఇది తప్పదు అటు తిరిగి ఒకసారి ఇల్లు పెట్టాలి మన కుటుంబం కంపల్సరీ అది కొట్టాలి అసలు కలవడం కూడా వేయాలి కత్తరి కత్తరి ధ్రువంతే రాజా వనం ధ్రువంతే ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చరాశ్రంచారయతాం బాబు నువ్వు లేవకు సార్ ఉన్నామన్నా ఓకే సార్ రైట్ సార్ కింద పడతాం సీనాలా చేయి నువ్వు ఎక్కడికి వచ్చి పెడుతున్నావు నా దగ్గరికి ఇంకొక సార్ ఇటువైపు సార్ సార్ ఇటువైపు సార్ అంటే మీ యొక్క హాజరు ఎట్లుందంటే మమ్మల్ని పూర్తిగా ఆశీర్వదించడానికి సంవత్సరంన్నర క్రితం మేము ఏదైతే కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చామో ఆ కళలు తీరుస్తున్నటువంటి పొన్నం గారిని ఆశీర్వదించడానికి ఇంతమంది తల్లులు ఏకమై వచ్చి ఒక్కళ్ళు కూడా లేకుండా పొన్నం గారి కోసం మీ అభిమానాన్ని చాటుతున్నటువంటి మహాలక్ష్మి మహాతల్లులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరంన్నర కాలంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా అనేక సమస్యలున్నా సంక్షోభాలున్నా సంక్షేమాన్ని ఆపకుండా పోతున్నాం. అదేవిధంగా విధ్వంసం చేసిన వ్యవస్థలు సంస్థలున్నా వికాసం వైపు నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అధోగతి పాలైనటువంటి ఈ యొక్క ఆర్థిక సంస్థల్ని వెసులుబాటు చేసుకొని
ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం. అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం. అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని, తద్వారా మనం అనుకున్నటువంటి భాషలన్నింటినీ కూడా తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రహదారులు కావచ్చు, అదేవిధంగా గౌరవెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆసుపత్రి భవనాలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చే అవకాశం వచ్చింది. నిన్నటిదాకా వెంకన్నతోటి నాకు సుఖంగా ఉండే, మరి ఇప్పుడు పొన్నం గారు ఏం చేస్తుందో అదేవిధంగా ఇది వ్యవసాయ జిల్లా, ఇది శ్రీరామ్ సాగర్ కింద, వరద కాలువ కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్గా పేరుగాంచినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి దయచేసి మా చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకి రైతాంగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది అయిన సహచరులందరూ ఒప్పించి మెప్పించి ఈనాడు రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు నిన్నటితోటి రైతుల యొక్క జేబుల్లోకి పంపించాం. ఇంకొక 40,000 కోట్లు వరి ధాన్యాన్ని కొన్నాం. ఇంకొక 20,000 కోట్ల రూపాయలతోటి విద్యుత్ శక్తి సబ్సిడీతోటి పాటు పంటలు కొనుగోలు చేస్తున్నాం. తప్పకుండా 1,00,000 కోట్లు పైన ఒకే సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో ఇంకొక ప్రభుత్వం లేదు. కాబట్టి దయచేసి అవాకులు చవాకులు బేలేటటువంటి రాజకీయ పార్టీలు అవకాశం కోల్పోయి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను గాలకుండా అహంకారంతో అవినీతితోటి బలి చేసినటువంటి రాజకీయ పార్టీలు ఈరోజు మా పథకాల గురించో పాలన గురించో విమర్శిస్తే ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. కాబట్టి దయచేసి ఆ రాజకీయ పార్టీలకు ఒకటే ఒక విజ్ఞప్తి, మీరు చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం, మీరు చేసినటువంటి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాం, సక్రమమైనటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగించాలనుకుంటున్నాం. మాకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకి మేము నడవాలనుకుంటున్నాం తప్ప మేము మీకు మాదిరిగా ఆకాశంలో ఆర్మాన్యాలు కట్టి అరచేతిలో వైకుంఠం చూపించే అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అన్న చెప్పినట్లుగా ఈ జిల్లా ఆయిల్ ఫామ్కి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ జిల్లాలో రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని పిలిచి మీకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఒకరోజు 100, 1000 అటు ఇటు అయినా ఆయిల్ ఫామ్ పంటకి సాగు లేదు. మీకు 2.5 లక్షల ఎకరానికి ఆదాయం వచ్చేటట్టుగా పండేటటువంటి ఏకైక పంట ఈ యొక్క అకాల వర్షాలకో, కోతులకో, పందులకో లేదు కరువులకో ఇబ్బంది పడే పంట కాదు ఇది. కాబట్టి ధైర్యంగా రైతులు ముందుకు రండి. నేను వచ్చే దారిలో ఒక రైతుది తోట చూసా, చాలా మంచిగుంది, చాలా మంచి పంట వస్తుంది. ఇప్పుడు మీ పంట అంతా నేను అశ్వారాపేట తీసుకెళ్లి ఆయిల్ తీయాల్సి వస్తుంది. రేపు 4 రోజుల తర్వాత మీ జిల్లాలోనే నరిమెట్టలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల యొక్క పంట అంతా కూడా మీ దగ్గరే ఏర్పాటు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తెలంగాణ భూములు ఎడారి భూములు కావు, పచ్చబడ్డటువంటి పంట చేలు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పంటలు పండేటటువంటి పుణ్యభూమి తెలంగాణ దక్కన్ పీఠభూమి. కాబట్టి ఈ పీఠభూమికి కావాల్సినటువంటి జలవనరులు సమీకరిస్తున్నాం, విద్యుత్ శక్తిని ఇస్తున్నాం, మీరు వేసిన పంటలన్నిటికీ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్కి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తాం. 3 సంవత్సరాలు అంతర పంట వేసుకుంటే దానికి కూడా డబ్బులు ఇస్తాం. తప్పకుండా టన్నుకి 20,000 తగ్గకుండా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు స్థిరమైనటువంటి ధర కల్పించే దానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ధర వచ్చేటటువంటి పంటల్ని, మన కుటుంబాలు బాగుపడేటటువంటి పంటల్ని, మన పిల్లల్ని చదివించుకోగలిగే పంటల్ని, మనం ఆర్థికంగా నిలబడి ఎవరిని దేహి అనే పరిస్థితి రాకుండా ఇవాళ హార్టికల్చర్ పంటలు మీరు పండించండి. దానికి భరోసా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.
కాబట్టి దయచేసి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తుంటాం. మీరు మాకు ఇచ్చేటటువంటి సహకారం ప్రభాకర్ గారికి మీరు మొన్న ఎన్నికల్లో ఏదైతే ఆశీర్వాదం పలికారో ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులే కాదు కేంద్రంలో ఉన్న పెద్దలతోటి కూడా సంబంధాలు ఉన్నాయి. అందరినీ చొక్కా పట్టుకొని బొడ్లో చేయేసి పనులు సాధించుకోగలిగినటువంటి వ్యక్తి మీ మంత్రి పొన్నం గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి సాహచర్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో అందరినీ శాసించేటటువంటి మంత్రి మీ మంత్రి. ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకి భరోసా ఇవ్వాలి, నా జిల్లాకి ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలి, ఇది చేస్తావా చస్తావా అని నిలబెట్టి తీసుకోగలిగినటువంటి శక్తి మీ ఎమ్మెల్యేకు ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు హాస్పిటలే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, గవర్నమెంట్లే కాదు, 4 లైన్ రోడ్డే కాదు, మీరు అడిగినటువంటి సమస్యలన్నీ రేపు 3.5 సంవత్సరాల్లో తీర్చి మీ ముందు శభాష్ అనిపించేటట్టుగా ఈ మంత్రివర్గం ప్రభాకర్ గారిని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గోడౌన్లు అడిగిండు, ఆయన అడగాల్సిన పని లేదు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్డర్ పంపిస్తే చేయాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి స్థితి మాకు తెలుసు, ఆయన కమిట్మెంట్ తెలుసు, ప్రజల్లో ఆయన యొక్క సహచర్యం తెలుసు. ప్రజలను ఏ రకంగా దేవుళ్లాగా కనిపెట్టుకొని చేయగలిగే రాజకీయాల్లో చిన్నోడైనా అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి, లౌక్యం కలిగినటువంటి, సౌమ్యం కలిగినటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు దక్కటం మీ అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి సహచరుడు మాకు కూడా ఉన్నందుకు మేము కూడా గర్విస్తూ తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేసి మీ ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఆలస్యమైంది కాబట్టి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. దాన్ని మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు, ఏ ఒక్క శాఖను వదలడు, ఎక్కడ నిధులు వదలడు. ఇది నా హుస్నాబాద్, నా హుస్నాబాద్, నా హుస్నాబాద్కి ఇది కావాలి అని మొండికి కూర్చుంటాడు. మీరు గౌరవలి ప్రాజెక్టే తీసుకుందాం, లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం. హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్, హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి 30 పడకలు 50 పడకల హాస్పిటల్. ఈరోజు 50 పడకల హాస్పిటల్ పోయి 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతోటి 50, 150 మరియు MCH అంటే 250 పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్కు అవసరమా? ఆ ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యము, పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అది నా బాధ్యత, నా సర్కారు బాధ్యత. నేను సేవలు అందించాలి. సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే, ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము, ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం. శాతవాహన యూనివర్సిటీ 2009లో వస్తే 2006లో వస్తే 2006, 2016, 2025 అంటే సుమారు 19 సంవత్సరాలకు మీకు ఈరోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది. అంటే కేవలం ఇది సాధ్యపడింది ప్రభాకర్తో. 250 పడకల హాస్పిటల్, దాని మెల్లగా నాకు చెవులో ఒక మాట చెప్పాడు, మెడికల్ కాలేజ్ కష్టమవుతుండొచ్చు, పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది, మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా
ప్రభాకర్ అడిగిండు. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీబీఎస్ కాదు, కనీసం 50 సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తనకు చెప్పాను, ఈరోజు హుస్నాబాద్లో ప్రకటిస్తాము 250 పడకల ఆసుపత్రికి కనీసం 25-50 సీట్లతోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి మరొక 8 మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలు, ప్రతి తాలూకాకు ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము. ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి. ప్రపంచంలో ఏ దేశానికి అయితే అవసరం ఉందో, జపానే కానీ, జర్మనీయే కానీ, కెనడానే కానీ, ఆస్ట్రేలియానే కానీ, మన పిల్లలు, మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది, జాపనీసే కానీ, జర్మనే కానీ, ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడబిడ్డలు నర్సులుగా, డాక్టర్గా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 16 నర్సింగ్ కాలేజీలు, 960 సీట్లు, మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే, ఇంతకుముందు చెప్తుండే మాకు ప్రభాకర్ గారు, ఒక కాలంలో ఇది నక్సలైట్ల ప్రాంతం, ఒక కాలంలో ఇది కమ్యూనిస్టు ప్రాంతం, ఈరోజు ఇది కాంగ్రెస్ ప్రాంతం. సిద్ధాంతాలని తప్పు పట్టము, హింసని తప్పు పడతాం, కానీ సిద్ధాంతాలను తప్పు పట్టము. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, స్వేచ్ఛని గౌరవిస్తాము. ప్రజాస్వామ్యంలో మాకు ఇలాంటి నాయకుడు కావాలి అంటే ఆ ఓటు హక్కు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది నీ హక్కు. రాబోయే 5 సంవత్సరాలు ఏ పార్టీని, ఏ నాయకుని ఎన్నుకుంటావో ఆ 5 సంవత్సరాలు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ సంసారము, నీ విద్య, నీ వైద్యము, నీ సామాజిక భద్రత అన్నీ నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అది రాజ్యాంగ హక్కు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అందించిన గొప్ప వరము. కానీ ప్రజాస్వామ్యంలో మన ఉనికిని కాపాడుకోవాలి, కులహంకారాన్ని పాత్రేయాలి, స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో అమ్ముడు పోయే విధానం కాదు. అమ్ముడు పోయే ఆత్మలు అవసరం లేదు. అతి ఆశ మంచిది కాదు, అబద్ధాలు మంచివి కావు. నాయకుడు అనేవాడు ధైర్యంతో, స్థైర్యంతో, ఆత్మ గౌరవంతో ప్రజాసేవకు అంకితమై బ్రతకాలి. అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం, అలాంటి నాయకుడు మీ నాయకుడు. హుస్నాబాద్ ఈరోజు మా సోదరుడు గత 30 సంవత్సరాలుగా ఎన్ఎస్పీ నాయకుడి నుండి మంత్రి వరకు నాతో పాటు ఎదిగిన సహచరుడు, ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మీ అభిమాన నాయకుడు, ముందుగా పొన్నం ప్రభాకర్ గారికి గెలిపించినందుకు మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, నిజమైన తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం చేసిందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు క్యాబినెట్లో కానీ మాతో కానీ ముఖ్యమంత్రి గారితో పాటు వారు పడుతున్న ఆతృత, మీ మీద అభిమానమే కాదు
ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు. అలాగే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు సొంత ముఖ్యమంత్రి ఉన్నా, సొంత పార్టీ ఉన్నా, తెలంగాణ వస్తేనే మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, గౌరవల్లి ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి పోరాటం చేసిన నాయకుడు ఈరోజు మీ మంత్రిగా ఉండడం అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, దాంతోపాటు మా అందరికీ మార్గదర్శకులు, గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు కీలకమైన ఆరోగ్య శాఖ మనందరికీ కూడా కావాల్సింది. ఇవాళ పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడే మనం 250 పడకల ఆసుపత్రిని మన హుస్నాబాద్లో ప్రారంభించడానికి కారకులు. రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా చొరవ తీసుకుంటున్న మా సీనియర్ నాయకులు అన్న దామోదర్ అన్న గారికి, అలాగే రైతు నాయకుడు, మనం చదువుకునే రోజులలోనే మంత్రిగా ఉన్న నాయకుడు ఈరోజు మా జిల్లాకి వెళ్ళి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మార్చారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మా సోదరుడు డాక్టర్, ప్రముఖ వైద్యుడే కాదు ప్రముఖ నాయకుడు, ఎమ్మెల్యే మా తమ్ముడు కవంపల్లి సత్యనారాయణ గారికి, మన కలెక్టర్ హైమావతి గారికి, అలాగే గతంలో భువనగిరి పనిచేసి ఇప్పుడు అడిషనల్ కలెక్టర్గా ఉన్న మన అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారికి, వేదికగా ఉన్న అందరి నాయకులకు, ఆఫీసర్స్కు, మా అక్కా చెల్లెళ్లకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మా ప్రభాకర్ మంత్రిగా ఈరోజు నిన్న మొత్తం నల్గొండ జిల్లాలో కార్యక్రమాలున్నా కంపల్సరీ రావాలి. ఈరోజు ఇక్కడ వారు పట్టుబట్టి అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు 75 కోట్లతోని మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా పనులు కూడా రేపెల్లుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ, వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా ఆర్ఎండ్బి శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల 162 కోట్ల రూపాయలతో 8 వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ కూడా 2 విషయాలు ఎక్కువ చెప్పకుండా మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నిరీక్షణ అవసరం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజాపాలన చేయండి అని చెప్పి మాకు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా. అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు, కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి. అకౌంట్లో పైసలు పడ్డాయా? రానప్పుడు రాలేదని, వచ్చినప్పుడు వచ్చినాయని చెప్పాలి కదా. ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు పెన్షనర్స్కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ రైతులకు ముఖ్యం కాబట్టి ఈరోజు రుణమాఫీ 21,000 కోట్లే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తెలియజేస్తారు. మీకు మీ అందరికీ కూడా ఒకటే మాట ఇస్తున్నాం, కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. దళితులను ముఖ్యమంత్రి చేస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే. కానీ ఒక్క ఇల్లు కట్టలేదని మనం బాధపడ్డాం, ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డాం. ఒక గౌరవల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని ఈరోజు రైతులందరికీ ఉండే ప్రాజెక్టుని ఈరోజు 10 ఏళ్లలో మల్లన్న సాగరు ఉండపోచమ్మ పూర్తి చేసింది తప్ప ఈరోజు మళ్ళా మా పొన్నం ప్రభాకర్ గారు
గౌరవల్లి పూర్తి చేయడానికి ఇచ్చిన 10 ఏళ్ల సమయంలో గౌరవల్లి ప్రాజెక్టును ఎంతమంది రైతులు ఉద్యమాలు చేసినా ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేసి ఎప్పుడో 8 ఏళ్ళ కింద కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టారు. ఇలా ఎన్నో అనుకున్న ఆశలు నెరవేరిన సమయంలో మీ అందరికీ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన సిద్దిపేట వరకు ఎంపీగా ఉంటుంది. సిద్దిపేట జిల్లా కూడా నాకు 4 మండలాలు చేర్యాల వరకు కూడా వచ్చేది. చేర్యాల అంటే జనగాం కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎంపీగా నేనే ఉన్నాను. అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా పరిచయమే. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తూ నా వంతు మా పొన్నం ప్రభాకర్ గారు మా సోదరుడు మేమందరం తప్పకుండా టీమ్గా ఉండి తెలంగాణతో పాటు హుస్నాబాద్ని మీరు కలలు కన్న కోరికల్ని నిలబెట్టడానికి మా వంతు అండగా ఉంటాం. మాకు ఒకటే ఆశగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు కాంగ్రెస్కు. ఏడాదిన్నర కింద 2 ఏళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అభివృద్ధి అధికారంలో లేదు. పండుగ చేసుకునేటువంటి ఆనాటి పూర్వ విద్యార్థులంతా మా హుస్నాబాద్కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం. ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా మా జిల్లా సహచార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామనే మాట మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన. రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగాం, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్లో ఉన్నటువంటి హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర్ అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా నేనే చిన్నోడిని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేమడగానే తమ్మి పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాను, 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాడు సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి 22 కిలోమీటర్లల్లా 11 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్లు ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ అక్విజిషన్ ప్రక్రియ కాలువల కొరకు చేస్తూ ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా వచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవెల్లి గండిపల్లిలో నీళ్లు నింపుదాం. ఈ రైతులకు అందరూ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్న మీ అందరి ఆశీర్వచనంతో నేను మీ పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు గెలిపిస్తే మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన. ఇవాళ మళ్ళీ మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎన్నికల సందర్భంలో ఒకటే చెప్పిన, నన్ను గెలిపియండి, ఎక్కడైనా హుస్నాబాద్లు పోతే మీది హుస్నాబాద్ అనగానే మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇలా హుస్నాబాద్ అంటే ఆనాడు హుజురాబాద్ సిద్దిపేటలు కాదు, ఇలా హుస్నాబాద్ కూడా అట్లానే గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంగా తప్పకుండా పెద్దలు వచ్చినారు, ఇంటికి మనం ఎవరైనా పెద్దలు వస్తే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదైనా మనం ఇచ్చిపోతాం. నేను 3 కోరుతా ఉన్నా, దామోదర్ రాజనరసింహన్న, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, తుమ్మల నాగేశ్వరరావు అన్న. మా హుస్నాబాదు గత 10 ఏళ్ళుగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మా ఎమ్మెల్యే ఇంట్లో ఉంటే కూడా ఆయన ఏం అడగకపోతుండే పాపం వీళ్ళని ఏం చేయలేదు. ఇక్కడ ఇవాళ అన్ని రకాల
అన్ని రకాల విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ముందుకు పోతున్న సందర్భంలో దయచేసి మీ ఆశీర్వచనం ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనేక రకాలుగా కొంతకాలం నక్సలైట్లు అడ్డాగా, దాని తర్వాత కొన్ని రోజులు సిపిఐ, దాని తర్వాత కాంగ్రెస్ అనేక రకాలుగా పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళు ఈ ప్రాంత అభివృద్ధి చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా ఒక సన్న బియ్యంతో లేదా ఇవాళ పంట సహకారంతో ఇందిరమ్మ ఇళ్లతోటి అదేవిధంగా సన్నబడ్డ బోనస్తో అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి మీ అందరి ఆశీర్వచనం ఈ నియోజకవర్గం మీద ఉండాలని మీ అందరి హృదయపూర్వకంగా కోరుకుంటూ వెంకన్న మిగతా రోడ్డుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈరోజు రమ్మన్న వారు హుస్నాబాద్ అక్కన్నపేట మీదుగా జనగామ 2 నేషనల్ హైవే మధ్యలో నేను వారిద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోడ్డుకి మనం 4 లైన్ తీసుకొచ్చుకుంటే హుస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు, హన్మకొండకు, కరీంనగర్కు, జనగాంకు 4 లైన్ల రహదారి, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ సెంటరు, రేపు ఇండస్ట్రియల్ పార్కు, గౌరవని ప్రాజెక్టు, ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్, రేపు మహాసముద్రం గండికి 10 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు, ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు మీ అందరి ఆశీర్వచనం ఇచ్చి మరి పెద్దలందరినీ కూడా వారి యొక్క ఆలోచన మనకు అభివృద్ధి జరిగే విధంగా మరొక్కసారి గట్టిగా చప్పట్టుకొని వాళ్ళందరికీ మా ఆకాంక్షలు వెలుపుస్తూ